నమస్తే. ఈ దేశంలో మతం, రాజకీయాలు, సినిమా, క్రికెట్ రాను రాను జనంలో ఒక ఉన్మాదాన్ని సృష్టించే స్థితికి తీసుకుపోతున్నట్టుగా ఉంది. ఇది ఎవరి విశ్వాసాలని కానీ మనోభావాల్ని కానీ దెబ్బతీయడానికి మాట్లాడుతున్నది కాదు, కానీ జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అది అర్థం అవుతుంది. నిన్నటికి నిన్న బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఆర్సీబీ ఐపీఎల్లో విజేతలైనందుకు జరిగిన అభినందన సభ మృత్యుఘంటికలు మోగించిన సంఘటన చూసినాం. ఇదేమి భారత జట్టు ప్రపంచ కప్ గెలుచుకొని వచ్చిన సందర్భం కాదు. పోనీ దేశం కోసం ఎక్కడో ఆడొచ్చినారు, గెలిచినారు, దేశానికి ఒక మంచి పేరు తీసుకొచ్చినారు కాబట్టి వారిని అభినందించడానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు అనుకోవడానికి లేదు. ఇది పూర్తిగా పక్కా వ్యాపారం. దేశంలో డబ్బున్న వాళ్ళు ఒక 12 జట్లు ఏర్పరచుకొని ఆటగాళ్లను కొని వాళ్ళతో తమ రాష్ట్రం తరఫునో తమ పట్టణం తరఫునో ఆడించి గెలవడం. దీనికి వేలం వెర్రిగా సరే ఒక దశాబ్ద కాలం పైగా అయి ఉండవచ్చు బెంగళూరు ఈ విజయాన్ని చూడక. అంత మాత్రం చేత మనం ఆ దృశ్యాలు చూసినట్టయితే అర్థం అవుతుంది. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని తొక్కిసలాట జరిగిన చోట 11 మంది క్రికెట్ ఆడొస్తే 11 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇట్లాంటి సంఘటనలు క్రికెట్ పట్ల కానీ సినిమాలు ఈ మధ్యకాలంలో మనం చూసిన ఒక సినిమా సంబంధించిన ప్రీ రిలీజ్ ఒకరోజు ముందు వేసిన ప్రత్యేక షోకి ఆ సినిమా హీరో వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం చూసినాం. ఓ చిన్నారి బాలుడు ఇంకా చికిత్స దశలోనే ఉన్నట్టున్నాడు. ఇట్లాంటివి అనేకం జరుగుతున్నాయి. కొద్ది కాలం క్రితం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన నెల్లూరు జిల్లా కందుకూరులో ఒక రాజకీయ సభ పెట్టడానికి పోయినప్పుడు జనం ఎక్కువగా కనిపించడం కోసం, ఎక్కువ సంఖ్యలో వచ్చినట్టుగా కనిపించడం కోసం ఒక ఇరుకు సందులో సభ పెడితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో 8 మంది చనిపోవడం చూసినాం. మతం దగ్గరికి వచ్చేసరికి ఇటీవల జరిగిన తిరుపతిలో జరిగిన సంఘటన, వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు కొనుగోలు చేయడానికి వేచి ఉన్న భక్తులు ఒక్కసారి గేట్లు తెరవడంతో ముందుకు చొచ్చుకుపోయి తొక్కిసలాట జరిగి 6 చనిపోవడం చూసినాం. ఇది రోజు రోజుకు పెరుగుతున్న తప్ప తగ్గడం లేదు. దీనికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఎవరు బాధ్యత వహించాలి? ఇట్లాంటి వాటన్నిటికీ సహజంగానే ప్రభుత్వాల బాధ్యత అవుతుంది. ప్రభుత్వాలంటే శాంతి భద్రతలు చూసే పోలీసు యంత్రాంగం. నిజానికి ఇప్పుడు బెంగళూరు సంఘటన దగ్గరికి వస్తే ఆర్సీబీ బాధ్యత ఉంటుంది, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ బాధ్యత ఉంటుంది, అక్కడ పోలీసు యంత్రాంగం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున జనం రాబోతున్నారనే ఒక సంకేతాలు ఉన్నప్పుడు తగిన విధమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. జనం తోసుకు రాకుండా కట్టడి చేసేందుకు అవసరమైనంత పోలీసు బలగాల్ని పెట్టాల్సింది.
బెంగళూరు ఏమిటి ఇప్పుడు జరిగింది? బెంగళూరులో ఈ సంఘటన, ఆ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ గెలిస్తే ఆ రోజు అర్ధరాత్రి హైదరాబాద్ వీధుల్లో ట్యాంక్ బండ్ నక్లెస్ రోడ్ దగ్గర పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ జామ్లు చేసిన సందర్భం. అక్కడ కూడా తొక్కిసలాట జరిగింటే ఏంటి పరిస్థితి? ఇది సాక్షాత్తు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ట్వీట్ చేసినారు. ఎక్కడో బెంగళూరులో జరిగితే హైదరాబాద్లో వేలంబెర్రి. అంటే బెంగళూరు జట్టు గెలిస్తే హైదరాబాద్లో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకోకూడదు అంటే చేసుకోవచ్చు, కానీ ఇదంతా మన సామాజిక మాధ్యమాల కారణంగా ఈ ఉన్మాదం అనాలి దాన్ని దేశం అంతటికి వ్యాప్తి చేస్తున్న పరిస్థితి. ఇట్లాంటివి ఖచ్చితంగా ముందు ముందు ఇంకా ఇటువంటి సంఘటనలు జరగకుండా, ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే జనాలు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా సురక్షితంగా అక్కడి నుంచి పంపించడానికి అవసరమైన ఆలోచనలు తప్పనిసరిగా ప్రభుత్వాలు చేయాలి. ఇది రాజకీయాలు కావచ్చు, రాజకీయ సభలు కావచ్చు, మత సంబంధమైన సమావేశాలు కావచ్చు, కాంగ్రిగేషన్స్ కావచ్చు, సినిమా, క్రికెట్ వంటి సందర్భాలు కూడా కావచ్చు. వీటిని గురించి తప్పనిసరిగా ఆలోచించాలి. లేకపోతే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతుంటాయి, మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది యువతలో ఈ మధ్యకాలంలో మరి ఎక్కువగా కనిపిస్తుంది. దీని గురించి అందరూ ఆలోచించాలి. ఆదివారం నాటి మన తెలంగాణలో ఈ అంశం మీదనే డేట్ లైన్ హైదరాబాద్ చదవండి.